కల్వకుంట్ల కవిత లేఖ సంచలనం రేపినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ లేఖ తర్వాత మరోసారి కవిత మీడియాతోటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడడం జరిగింది. చిట్ చాట్ చేయడం జరిగింది. చిట్ చాట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తన అన్న కేటీఆర్ పైన పరోక్షంగా విమర్శల అస్త్రాలని గుప్పించినటువంటి సందర్భం కనబడతా ఉంది. ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశిస్తూ ఈ పార్టీని నడిపేటువంటి సత్తా కేటీఆర్కు లేదు అన్నటువంటి భావనని ఒక రకంగా ఆమె వెలుబుచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాతో పెట్టుకోకు, నాతో పెట్టుకుంటే మసైపోతావు, నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు అంటూ ఆమె నేరుగా వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ సందర్భం కూడా కనపడతా ఉన్నది. మరో పక్కన నీ కేంద్రపై నొప్పి అంటూ కొంత కీలకంగా కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు సైతం కూడా కేటీఆర్ పైన చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. నేను ఏ పార్టీ పెట్టుకుంటే ఏంటి, నేను ఎక్కడ ఏ పార్టీలోకి వెళ్తే ఏంటి, నీకేం నొప్పిరా అంటూ ఒక పక్కన ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలని, మరో పక్కన కేటీఆర్నే విమర్శనాస్త్రాలు కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ను మాత్రం కేసీఆర్ను మాత్రం ఎక్కడ విమర్శించలేదు. కేసీఆర్ ఎప్పటికి కూడా నేను నమ్మేటువంటి దేవుడు, కానీ కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అంటే ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశిస్తూ అన్ని వ్యాఖ్యలు కూడా కేటీఆర్ను ఉద్దేశిస్తే అన్నటువంటి మాటలుగా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓనర్ అయిన కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎక్కడ స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి అయిన కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? కేవలం ట్వీట్లు పెడితే మాత్రమే అది సరిపోతుందా? ఈ ట్వీట్లు పెట్టడం కాదు, నీకు పార్టీని నడిపేటువంటి సత్తా లేదు అంటూ ఒక పక్కన తేల్చేసినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. పార్టీ పైన, పార్టీ నేతల పైన ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా ఆమె విమర్శలు మాత్రం గుప్పించినటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. మరో పక్కన బీజేపీలోని బీఆర్ఎస్ పార్టీ విలీనం కోసం గతంలో కొన్ని కుట్రలు కూడా జరిగినాయి. నన్ను పార్టీలో ఉన్నటువంటి నేతలు, పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నన్ను ఎంపీగా ఓడించేందుకు వెనకెంబటి చక్రం తిప్పిలు నిజామాబాద్లో అంటూ ఆమె కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు సైతం కూడా చేసినటువంటి ఆ సందర్భం కనబడతా ఉంది. అంతేకాక 2013లో మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడిన తప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలను సైతం కూడా నేను ఖండిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది మునిగిపోయేటువంటి నావా లాంటిది, నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశమే లేదు, అది 100% అంటూ ఆమె కొట్టేయడం చూస్తే ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరదు. మరో పక్కన బీజేపీ పార్టీలోకి అసలే వెళ్ళదు. కొత్త పార్టీకి సంబంధించినటువంటి వ్యూహ రచనలో కవిత ఉన్నట్టుగా ఈ వ్యాఖ్యల తర్వాత మరోసారి అర్థమవుతా ఉన్నది. కేవలం ట్వీట్ల ద్వారా మాత్రమే, సోషల్ మీడియా ద్వారా మాత్రమే కల్వకుంట్ల తారక రామారావు స్పందిస్తాడంటూ పేరు ఒక పక్కన పలకనప్పటికీ ఆయనను ఉద్దేశిస్తే అన్నటువంటి మాటలు కనపడతా ఉన్నాయి. మరో పక్కన ఆమె ఇటీవల చేసినటువంటి లేఖ కావచ్చు, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటి పట్ల కేటీఆర్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెద్ద ఎత్తున కూడా నా పైన చర్చ నడిచింది. దానిపైన నన్ను ట్రోల్ చేయడం జరిగింది. కేటీఆర్ నడిపేటువంటి ట్విట్టర్లకు వెళ్ళి లైకులు రావడం జరిగింది. ఆయన హ్యాండిల్ చేసేటువంటి దాంట్లోకి వెళ్ళి అంతా కూడా నన్ను సోషల్ మీడియాలో బదనం చేసేటువంటి కుట్ర జరుగుతుందంటూ ఆమె చేయడం జరిగింది. లీకు వీరులు ఎవరో, ఆ లేఖకు సంబంధించినటువంటి అంశంలో లీకు వీరులు ఎవరో బయట పెట్టాలని చెప్పేసి నేను సూచించినప్పటికీ ఈ లీకు వీరులను బయటకు పెట్టకపోగా ఈ గ్రీకు వీరులు నా పైన దాడి చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా అంటూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పైన ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆ ఉత్తరాన్ని లేఖను ఉద్దేశిస్తూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా నేను ఒకసారి కాదు, నేను కేసీఆర్కి 100 సార్లు లేఖలు రాసినా, 100 సార్లు లేఖలు రాస్తే ఎప్పుడు బయటికి రాలేదు. కేసీఆర్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ లెటర్ చదవగానే చింపేసేటువంటి వ్యవహారం ఉండేది, కానీ ఈ లేఖను ఎందుకు చింపలేదు, చింపకపోవడానికి కారణం ఏంటిది? మరో పక్కన ఉన్నటువంటి లెటర్ని 20 రోజుల తర్వాత బయట పెట్టినటువంటి వ్యక్తులు లీకు వీరులు ఎవరో అంటూ నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాటిని బయట పెట్టలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కోవట్లున్నారు, వాళ్ళని ఏరివేసేటువంటి కార్యక్రమాన్ని చూసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఆ యొక్క లీకు వీరులని, మరో పక్కన కోవట్లని ఎక్కడ కూడా వాళ్ళు బయట పెట్టలేదు. కోవట్లు అనేటోళ్ళే ఫ్యామిలీలో ఉన్నారన్నటువంటి భావనని ఆమె చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. మరో పక్కన కేటీఆర్కు పార్టీని నడిపేటువంటి సత్తా లేదు. అలాంటి సత్తా లేనటువంటి నాయకులు నాకు నీతులు చెప్పడం ఏంటి, నాకు ఇటువంటి కామెంట్లు చేయడం అంటూ ఆమె మండిపడ్డటువంటి ఆ సందర్భం కూడా కనపడతా ఉన్నది. అంతేకాకుండా లేఖకు సంబంధించినటువంటి అంశంలో పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఒకవేళ ఉన్నట్టయితుంటే అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేసి సూచిస్తా ఉన్నారు. నేను అంతర్గతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమున్నది, అసలు లోపల ఏమున్నది,
అందుకోసం అని చెప్పేసి నేను బయటకు వచ్చి మాట్లాడిన ఉన్నటువంటి విషయాలు మాట్లాడిన తప్పించి నేను పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆ ప్రక్షాళన విషయంలో నాకు పార్టీలో భాగస్వామ్యం ఉన్నది. నేను జాగృతి పేరు మీద గతంలో పార్టీ అధికారంలోకి 2 సార్లు అధికారంలోకి తీసుకురావడానికి నేను పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల కంటే ముఖ్యంగా కేటీఆర్ కంటే ఎక్కువనే నేను పార్టీకి త్యాగం చేసిన ఒక పక్కన జాగృతి కావచ్చు, మరో పక్కన ఉద్యమ సమయంలో పార్టీకి నిలబడ్డప్పటికీ నన్ను నా సేవలను గుర్తించట్లేదు. మరో పక్కన కేటీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోవట్లు చేర్పేళ్ళు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేయడం జరిగింది. నేను ప్రతిసారి కూడా లేఖలు సించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇప్పుడు లేఖలు సించలేదు అన్నటువంటి అంశాన్ని కూడా మాట్లాడుతూ నీకేంద్రపై నొప్పి అన్నటువంటి విధంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తూ ఉంటే ఒక పక్కన ఆమె పార్టీలో ఉండేందుకు ఆమె సిద్ధంగా లేనట్టుగా తెలుస్తా ఉన్నది. ఆ వ్యాఖ్యలు కనుక ఒకసారి మరోసారి పరిశీలించినట్టయితే మా నాన్నకు తాను లేఖ రాస్తే తప్పేంటి, అయినా నీకు నొప్పేంద్రపై అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డపై ఎటు పడితే అటు మాట్లాడితే సరికాదన్నారు. ఇలా మీడియాతోటి ఇష్టాగోష్ఠిగా ఆమె ప్రెస్ మీట్ పెట్టకపోయినప్పటికీ చిట్ చాట్ లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మా అయ్యకు నేను లేఖ రాస్తే నీకేంద్రపై నొప్పి అంటూ ఆమె కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంటి ఆడబిడ్డ అయినటువంటి తనపైన ఒక రకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ తోటి సోషల్ మీడియాలో విరుచుకుపడతా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అంటూ మాట్లాడినటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మీకే పార్టీ నడిపేటువంటి సత్తా లేదు కానీ తానకు నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటూ ఒక రకంగా పరోక్షంగా విమర్శలు చేసినటువంటి ఆ సందర్భం కనబడతా ఉంది. తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించింది. అలా కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వారు తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ నీడలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఒక పక్కన సంతోష్ రావు, మరో పక్కన హరీష్ రావు, ఇంకొక పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన అన్న అయినటువంటి కేటీఆర్ మాత్రమే. అందుకనే చెప్పేసి కేసీఆర్ నీడలో పనిచేస్తున్నటువంటి అంటే పరోక్షంగా ఒక పక్కన పేరు తీయనప్పటికీ వాళ్ళని ఉద్దేశించి అన్నటువంటి మాటలు కనపడతా ఉన్నాయి. దమ్ముంటే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటే ఈ సందర్భంగా పార్టీ నేతలకు సవాల్ విసిరారు. తాను అసలే మంచిదాన్ని కాదు, తాను నోరు విప్పితే ఎవరు కూడా తట్టుకోలేడంటూ ఆమె ఘాటైనటువంటి విమర్శలను కూడా చేసినటువంటి అది కనబడతా ఉన్నది. దమ్ముంటే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీని నిలదీయండి, రేవంత్ రెడ్డిని నిలదీయండి, బీజేపీ పార్టీని నిలదీయండి కానీ తప్పించి మీ ప్రతాపం నా పైన ఏముంది, నేను కనుక నోరు ఇప్పినట్టయితే ఎవరు కూడా తట్టుకోలేడు అని చెప్పేసి ఒక పక్కన బీఆర్ఎస్ నేతలను హెచ్చరించిండ్రు. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో మెసేజ్లు పెడితే సరిపోతాయి. ట్విట్టర్లో ఎవరు మెసేజ్లు పెడతా ఉన్నారు ఈ రోజులలో? ఇప్పుడు ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ట్విట్టర్లో స్పందించేది కేటీఆర్ మాత్రమే. కేటీఆర్ను ఉద్దేశిస్తూ ట్విట్టర్లు మీరు పోయి ప్రజాక్షేత్రంలో యుద్ధం చేయాలి, ప్రజాక్షేత్రంలో పోరాడాలి తప్పించి మీరు మెసేజ్లు పెట్టడం ఏంటి? ట్విట్టర్లో ఉన్నట్టు అంటే పేరున్నది ఇప్పటికే ట్విట్టర్ టిల్లు అంటూ కేటీఆర్ను చాలా రకాలుగా ట్రోల్స్ అవుతూ ఉంటాయి. అదే సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని ట్విట్టర్లో పోస్టులు పెడతా ఉంటారు. ట్విట్టర్ ద్వారా వచ్చేది ఒరిగేటిది ఏముంటుంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని చెప్పేసి కూడా మరి ఉద్యమాలు చేయమని చెప్పేసి కూడా సూచించింది. తనను రేవంత్ రెడ్డి కోవట్ అనడం కరెక్టేనా అని నిలదీశారు. అంటే ఒక పక్కన కేటీఆర్ మాట్లాడుతూ కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోవాట్లు ఉన్నారంటూ కవితను ఉద్దేశిస్తూ ఆయన అన్నాడు. కాబట్టి ఆ కవిత కూడా అర్థమైంది, నన్నే అన్నాడు కోవట్ అని చెప్పేసి. అంటే ఒక పక్కన రేవంత్ రెడ్డి కోవట్ అని నన్ను అనడం కరెక్టేనా, పేడ్ ఆర్టిస్టులతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కవిత ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఆమె 100% ఆమె పార్టీలో ఇక ఉండను అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. ఆ సమయం ముంచుకొస్తా ఉన్నది. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ జెండాకు సంబంధించినటువంటిది కూడా ఆమె ఆవిష్కరణ చేసి కొత్త పార్టీ పేరును అనౌన్స్మెంట్ చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ కు అప్పుడే చెప్పా బీజేపీకి బీఆర్ఎస్ అప్పగించే ప్రయత్నం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తనను కాంగ్రెస్ కోవట్టి అన్నారు. మరి బీఆర్ఎస్ లో బీజేపీ కోవట్లు ఉన్నారనుకోవాలా అని సందేహం వ్యక్తం చేశారు. అంటే ఒక పక్కన నన్నేమో కాంగ్రెస్ పార్టీ కోవట్ అన్నారు, మరో పక్కన బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేయమని చెప్పేసి ఆ రోజు అన్నటువంటి వాళ్ళు మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కోవట్లు అనుకోవాలని చెప్పేసి ఆమె ప్రశ్నించింది. అలాగే తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ ను కలపొద్దని కేసీఆర్ ను కోరారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసి, ఎందుకు కోరాలంటే నన్ను కుట్రపూరితంగానో లేకపోతుంటే ఒక రకంగా జైల్లో వేసేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి బీజేపీ పార్టీతోటి మీరు దూరంగా ఉండమని చెప్పేసి నేను మా నాన్నకు సూచించానని చెప్పేసి ఒకసారి గుర్తు చేసిండ్రు. తొందరపాటు నిర్ణయం వద్దని కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కు సూచించారన్నారు. 6 నెలలు కాదు సంవత్సరాలు అయినా జైల్లో ఉంటానని కేసీఆర్ కు తాను స్పష్టం చేశారని కవిత. ఇప్పుడు ఇదంతా కూడా ఉత్తమ వచ్చే వాళ్ళ నాయనతో ఎప్పుడు మాట్లాడింది, లేఖల ద్వారా ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చేమో. వాళ్ళ నాయనైతే ఒకసారి కూడా ఆమెను చూసేదానికైతే పోలేదు. దాని తర్వాత నాపై పడి ఏడుస్తున్నారు. బీజేపీ నేతలకు చెందిన హాస్పిటల్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరు? బీజేపీ పార్టీకి సంబంధించి వీళ్ళే, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే పోయింది. తన లేఖ లీక్ చేసింది ఎవరు తేల్చమంటే తనపై పడి ఏడుస్తున్నారంటూ మండిపడ్డారు. పదవులు కోరినట్టు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారన్నారు. ఒక పక్కన పదవులు కావాలి, ఆస్తులు కావాలని చెప్పేసి పత్రికలను సైతం కూడా మేనేజ్ చేసి నా పైన ఒక దుష్ప్రచారాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో పేడు ఆర్టికల్స్ రాపించులు
తాను చాలా తిక్కలు దాన్ని ఆమె పునరుద్ఘాటించారు. అయితే వెన్నుపోటు రాజకీయాలు తాను రావని సూటిగా మాట్లాడతారని చెప్పేసి కూడా కుండబద్ద ఆమెకు చాలా రకాలుగా మొండిదని చెప్పేసి అని తెలుసు, నేరుగా మాట్లాడుతుంది అన్నటువంటి పేరు కూడా ఉన్నది. కాబట్టి మరొక పక్కన తాను చాలా తిక్కలు దాన్ని నేను నోరు విప్పినట్టయితుంటే ఒక్కొక్కరిని భాగవతం అంతా కూడా రచ్చకీడుస్తా అని చెప్పేసి ఆమె హెచ్చరించింది. మహాభారతం క్యారెక్టర్లు సామాజిక తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతానన్నారు. మా వాళ్ళు కొందరు అంటే సోషల్ మీడియాలో మహాభారతం క్యారెక్టర్లు వేస్తున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. వారు స్థాయికి మించి ఊహించుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వరంగల్ సభ తమ వల్లనే సక్సెస్ అయిందని కొందరు ఊహించుకుంటున్నారన్నారు. కేసీఆర్ను మోసేంత పెద్దవాళ్ళు అయిపోయామని వారంతా భావిస్తున్నారని ఆగ్రహం. ఎవరు మొత్తం అంతా ఎక్కడ చూసినా వరంగల్ సభలో కేటీఆర్ పోస్టర్లు, కేసీఆర్ పోస్టర్లు మాత్రమే, ఇంకోళ్ళ పోస్టర్లు లేవు. వాడ హరీష్ రావు పోస్టర్లు లేవు. అసలు ఆ స్టేజ్ మీద కవిత పాట పాడమంటేనే ఆ కళాకారులు మైకి కింద తీసిరేసి ఆడ కొట్లాడుకున్నటువంటి కథకు వచ్చింది. అంటే కవిత సంబంధించిన అంశం అప్పటి నుంచే ఆమెను ఎక్స్పోజ్ చేయొద్దు, ఆమె వేరే రకమైనటువంటి ఆలోచన చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆలోచించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ఆమె ఫ్లెక్సీలు కనపడలేదు, ఆమె జాగృతి కనపడలేదు, ఆమె బతుకమ్మ కనపడలేదు, ఆమె ఊసే లేదు, ఆమె మాటే లేదు. కాబట్టి అదంతా కూడా వరంగల్ సభ తానే సక్సెస్ అంటే కేటీఆర్ కదా, కేటీఆర్ ఊహించుకుంటా. అంటే ఒక పక్కన హరీష్ రావుకు ముందుగానే వరంగల్ సభ బాధ్యతలు అప్పగించి ఇది ఎట్లా వరంగల్ సభ సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ సక్సెస్కి సంబంధించినటువంటి దాన్ని మార్కులని కేటీఆర్ ఖాతాలో వేయాలన్నటువంటి ఉద్దేశంతో హరీష్ రావును తప్పించుండు. ఆ అంశం ఇప్పుడు చెప్తా ఉన్నది. అదే సంబంధించినటువంటి అది సభ సభ నా వల్ల సక్సెస్ అయిందని చెప్పేసి కూడా ఊహించుకుంటా ఉన్నారు. ఈ పార్టీ అంతా కూడా ఇక నా చేతుల మీదనే, నా భుజస్కంధాల మీదనే నడుస్తుందన్నటువంటి భావనతో ఉన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలే ఓడించారు, జైలు వెళ్ళేటప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ వద్దంటేనే తాను ఈ పదవిలో కొనసాగుతున్నానన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా ఉండడం చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని చెప్పేసి, సీఎంగా ఉండగా చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుంటారన్నారు. సీఎం చంద్రబాబు ఏమి చేసినా కేంద్రం అడ్డుకోవడం లేదని ఒకంత అసహనాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికే గోదావరి నది జలాల పంపకం సరిగా జరగలేదన్నారు. ఏపీ చేపట్టనున్న బనకజర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే, ఇక కేసీఆర్ కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకోలేదని పార్టీలోని అగ్రనేతలకు ఆమె సూటిగా ప్రశ్నించారు. పెద్ద నేతలుగా ఊహించుకునే వారు ఎందుకు స్పందించలేదని నిలదీసింది. ఎవరు స్పందించాలి? బీఆర్ఎస్ పార్టీ. ఆయనేమో ఫామ్ హౌస్ లో పండుకున్నాడు కేసీఆర్, నోటీసులు వచ్చినా పండుకుంటాడు, లేకపోతే ఆ ఫామ్ హౌస్ కాలిపోయినా అలా ఉంటాడు తప్పించి బయటికి రాడు. కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ స్పందించాలి. కానీ కేటీఆర్ ఎక్కడ స్పందించాడంటే ట్విట్టర్లో స్పందించాడు. దాన్ని ఉద్దేశిస్తే ఈ అగ్రనేతలంతా కూడా ఎక్కడ బేర్లు ఈ సంబంధించినటువంటి నోటీసులు ఇస్తే మరి ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి ఆమె నిలదీస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి ప్రయత్నం చేశారనడం అబద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అని ఈ సందర్భంగా కవిత అభివర్ణించారు. తన పార్టీ బీఆర్ఎస్, తన నాయకుడు కేసీఆర్ అంటూ కవిత స్పష్టం చేశారు. అంటే తన పార్టీ బీఆర్ఎస్ అంటే తన పార్టీలో బీఆర్ఎస్ అన్నటువంటి అక్షరాలు ఉంటాయి. టీ బీఆర్ఎస్ అన్నటువంటిది కనబడతా ఉంది కదా, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేదో పెడతా ఉంది. టీ బీఆర్ఎస్ అంటే తన పార్టీ బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నది అన్నట్టు. తన పార్టీ బీఆర్ఎస్, తన నాయకుడు కేసీఆర్ అంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తన నాయకుడు అని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తప్ప ఇతర నేతల నాయకత్వంలో తాను పనిచేయనని కుండ బదలు కొట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వారిని గౌరవిస్తానని ఇది ఒక రకమైనటువంటి ఒక వాదన చేస్తా ఉన్నది. ఇప్పుడు తప్పదిగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వాళ్ళ అన్న చేతిలోకి పార్టీ వెళ్తుంది కాబట్టి వాళ్ళ అన్న కింద పనిచేయాల్సిందే, తప్పదు. కానీ నేను ఒకవేళ కేటీఆర్ నాయకత్వంలో నేను పనిచేసేందుకు సిద్ధంగా లేను అన్నటువంటి అంశాన్ని ఆమె చెప్పిందంటే ఖచ్చితంగా ఆమె ఇటువంటి వ్యాఖ్యలు ఒక పక్కన లేకపోయినా ఇప్పటికే సీరియస్ అయినటువంటి డిస్కషన్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరోసారి మీడియాతోటి ఆమెకు ఉన్నటువంటి సన్నిహితులతో కాదు మీడియా వాళ్ళతో మాట్లాడుతుందంటే ఖచ్చితంగా కూడా ఈ వార్తలు రేపు బ్యానర్ ఐటెంగా ఉంటాయి. ఆమె అనుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలవాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు. ఇదేదో సాటు మాటగా చేసి ఏదో నేను అన్నటువంటి వ్యాఖ్యలు, లేదో నా సన్నిహితులతో నేను చెప్పలేదని చెప్పేసి తప్పించుకోవడానికి ఎక్కడ కూడా లేదు. ఆమె మీడియా వాళ్ళని తెలుసు, మీడియా వాళ్ళు ఇట్లా లీక్ చేస్తారని తెలుసు, మీడియా వాళ్ళు రేపు డిస్కషన్ కూడా దీనిపైన అయితే తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందంటే కన్ఫామ్ గా బీఆర్ఎస్ పార్టీతో తాడో పేడో అన్నటువంటి తీరుగానే ఆమె నిర్ణయించుకొని కొత్త పార్టీ వైపు నడుస్తున్నట్టుగా స్పష్టంగా ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత అర్థమైంది.